అర్రే అప్పటి నుంచి శబ్దం శబ్దం అనుకుంటున్నా మర్చిపోతున్నా. ఇంకో చిన్న ముచ్చటున్నది చూసేద్దాం పాండ్రి. మీ అందరికి తెలుసు, ఆవేశంలో పొల్లింది, అది మాట్లాడింది కావాల్సింది కాదు. సో ఐ అపాలజైజ్ దట్ గర్ల్ హూఎవర్ ఇట్ ఈస్ షీ. కదా అన్నట్టు ఏండ్లు మీద పడ్డా ఇంకా ఉప్పు కారం గట్టిగా తింటా కాబట్టి ఆవేశం ఎక్కువై మాటలు ఇరిసిన. పాపంగా ఆడపిల్లని గట్ల అనేది లేకుండే ఏం చేస్తాం, నోట్లకేంచి మాట వచ్చింది అయిపోయింది అని మాఫ్ చేయమని అడిగిండు జేసీ తాత. మొన్న 31వ తారీఖు నాడు తాడిపత్రిలో ఆడోళ్ల కొరకు డీజే పాటలు పెట్టి మస్తు ధూమ్ధాం చేసిండు కదా సారు. దాని మీద పువ్వు పార్టీ మహిళా లీడర్లు మంచి పద్ధతి కాదన్నట్టు మాట్లాడిండు. అసలే మాట అంటే పడాడు పెద్ద మనిషి. నన్నే అంటారా అని మైకుల ముంగటికి వచ్చి పొట్టు ఆడిపోసుకున్నాడు. ఆడోళ్ళని కూడా చూడకుండా ఎట్లా పడితే అట్లా తిట్టిండు. ఇక దాని మీద పువ్వు పార్టీ వాళ్ళు గయ్యన లేచిండు. పెద్ద మనిషి వెనక ముంగట చూడకుండా అట్లా మాట్లాడతాడా, ఆడోళ్ళని పట్టుకొని నోటికి ఎంత వస్తే అంత అంటాడా అని చాలా మంది కోపానికి వచ్చిండ్రు. మరి ఇక సైకిల్ పార్టీ పెద్ద మనుషుల దగ్గరికి కూడా పోయినట్టే ఉన్నది ముచ్చట. మొన్ననే చెప్పిండు కదా ఏమన్నా అంటే మీదికెళ్ళి ఫోన్ వస్తుందని. అట్లా ఇట ఫోన్ వచ్చిందో మరి ఎట్లా అయిందో మనకైతే తెలియదు గాని మొత్తానికి ఇక పువ్వు పార్టీ మహిళా లీడరు సినిమా హీరోయిన్ మాధవిలతను మాపు చేయమని అయితే అడిగిండు. ఇక కొంతమంది లీడర్లు పార్టీ మారాలి అన్నట్టు మాట్లాడిండ్రు కదా, దాని మీద ఏమన్నాడో చూడర్రి జేసీ కాక. నేను పార్టీ మారాలరా? ఏం నాకేమవుతుంది పార్టీ మారాల్సి అవుతుంది? నువ్వు నిన్న మొన్న వచ్చినావు, నన్ను పార్టీ మాట్లాడు. ఆ పార్టీ కాదు నాకు. నేను తెలుగుదేశం పార్టీలో ఉండేది కూడా ఓన్లీ బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. మొన్న కొత్త సంవత్సరానికి ఫ్లెక్సీలు కట్టకుండా అభిమానులంతా తాడిపత్రి అభివృద్ధికి విరాళాలు ఇవ్వమంటే పబ్లిక్ అడగకుండానే పైసలు ఇచ్చిండ్రాట. అగో నోట్ల కట్టలు చూపించుకుంటా మరి చూడర్రే పబ్లిక్ అభిమానం ఎట్లున్నదో అనుకుంటా మాట్లాడిండు సారు. అభిమానం ఉన్న లీడరే ఎవ్వరు కాదంటలేరు గాని జర మాట పైలమే కాక అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్.